హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే పెసర పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొద్దిగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు పెసలను అయితే వేస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటున్నాను. పెసలు అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యాక అంటే వేగిపోయినట్టుగా పెసలు మొత్తము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పెసలు వేసుకొని 1 కప్పు పెసలకి 1 కప్పున్నర వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ చల్లగయ్యాక మూత తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, పెసలు అయితే ఇలా ఉడికాయి. ఇలా అయితే మనకు బూరెలకు సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు పెసలకి 1 కప్పు బెల్లంలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచాలి. చూడండి, ఇలా బెల్లం అంతా బాగా కరిగేసి ముద్దలా అయ్యేటప్పుడు పాకం వచ్చినట్టుగా చూడండి. బెల్లం అయితే ఇందులో బాగా కరిగిపోతుంది. వాటర్ ఏం వేసుకొని అవసరం లేదు. ఇలా మొత్తంగా కలిసినట్టుగా సిమ్లో ఉంచుకొని మనం బాగా కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అయితే ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, పాత్ర నుంచి అయితే ఈ బూరెల కన్సిస్టెన్సీ సెపరేట్గా అవుతుంది కదా, అంటే మనకి పాకం అన్నీ వచ్చేసి బూరెల కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, బూరెల కన్సిస్టెన్సీ అయితే రెడీ. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్. ఇప్పుడు చేతులకైతే నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడమే. ఇలాగే మొత్తంగా చుట్టేద్దాం. ఇదిగోండి, ఇలా మొత్తంగా బూరెలన్నీ చుట్టేసాను. ఇప్పుడు పూర్ణం కోసం 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకోవాలి. అలాగే 4 గంటల ముందు నానబెట్టుకున్న 1 కప్పు రైస్ని కూడా వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యంని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పూర్ణం పిండి అయితే ఇలా మెత్తగా రెడీ అయిపోయిందండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేయాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పూర్ణం పిండిలోకి కొద్దిగా సాల్టు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార సాల్ట్ అంతా బాగా కరిగిపోయినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇందులో మనము బూరెలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలను పూర్ణంలోకి వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి.
అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బూరెలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి కార్తీక పౌర్ణమి, గౌరీ పౌర్ణమిలో నైవేద్యంగా పెడతారు. ఇవి వేసాక ఒక 2 మినిట్స్ అలానే కదపకుండా ఉంచండి. ఇప్పుడు కలర్ కాస్త చేంజ్ అయ్యాక రివర్స్లో తిప్పుకుంటే మొత్తంగా ఫ్రై అయిపోవాలి. ఇదిగోండి, మొత్తంగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బూరెలు అయితే వేగిపోయినట్టేని. ఇప్పుడు ఆయిల్ అంతా స్ట్రైన్ అవుట్ చేసుకొని బయటికి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, టేస్టీ అయిన పెసల బూరెలు రెడీ. చూడండి ఎలా వచ్చాయో, క్రిస్పీగా అండ్ చూడండి చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.